ఏప్రిల్ 3వ తారీఖున రిలీజ్ కాబోతున్న రాకాసా. హౌ ఈజ్ యువర్ కెరీర్, హౌ ఈజ్ యువర్ లైఫ్? డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయారు సార్ క్వశ్చన్. అంతే. హౌ ఈజ్ ప్రమోషన్ అంటారు అనుకున్నాను సార్. ఈ ప్రొడ్యూసర్ గారు ఆ కోతులిద్దరూ నన్ను చాలా ర్యాక్ చేశారని చెప్పి నా ఇంటర్వ్యూలో చెప్పారు. నాకు అందరినీ ఎంటర్టైన్ చేస్తూ నవ్విస్తూ హ్యాపీగా ఉంచడం ఇష్టం సార్. అసలు ఎట్లా హ్యాండిల్ చేసి గెటప్ సీన్ దట్ ఈస్ ది సార్ మోర్ దెన్ ది గేమ్ దేర్. ఆయన ఎంఎస్ ధోని అయితే విరాట్ కోహ్లీ సార్. ఓ ఆ డైలాగ్ ఎంత బాగుందో మీ ఇద్దరిది. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డిలేడ్ బావా. ఏంట్రా జస్ట్ అలా పోయి జస్ట్ బై మిస్టేక్ ఇలా వచ్చాడంట. ట్రైలర్ లోనో టీజర్ లోనో చూశాను. ఫస్ట్ ఓపెనింగ్ వీడు ఎవడో మహానుభావుడు వస్తున్నాడు అన్న టైప్ లో. ఐఎమ్ వీరు సార్, అమెరికా రిటర్న్. ఎవడు రైడు కనిపించిన ప్రతి ఫిల్మ్లో వీలైతే చేయడం. వెరీ రీజన్ నేను ఎందుకు ఈ ప్రాజెక్ట్ ని జంప్ చేశానంటే ఈ స్టోరీ మీద. ఈ కథ ముందు చాలా కథలు విన్నావా దీని ముందు అరైవ్ అవ్వడానికి? యా సార్ డెఫినెట్లీ. ఎందుకు రిజెక్ట్ చేసి వాటిని? ఒక కథనగానే ఫస్ట్ ఈ కథ థియేటర్లో వేరే వాళ్ళు చేస్తే నేను టికెట్ కొంటాను లేదో అని ఫీలింగ్ వస్తుంది సార్. ఆ ఫీలింగ్ రాకపోతే నేను చేయలేదు. కొత్తగా ఉంది స్టేట్మెంట్. భయపడడం భయపెట్టడం కాక ఇంకేముంది ఇందులో? ఐ డోంట్ వాంట్ టు కాన్స్టెంట్లీ కీప్ ప్రూవింగ్ టు దెమ్ నేను యాక్టింగ్ కోసం ఈ సినిమా చేశాను. వద్దు సార్, నేను యాక్టింగ్ కోసం చేయలేదు సార్. ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఇది? అన్నపడ్డ కష్టానికి నాకు వచ్చిందా మ్యాడ్ సక్సెస్ అన్న కొన్నిసార్లు నాకే డౌట్ వస్తుంటుంది సార్. అన్న కష్టపడి సక్సెస్ అయినా, నేను కష్టపడి సక్సెస్ అయినా, నేను మమ్మీ అన్న సక్సెస్. అన్న చాలా సినిమాలు పరిస్థితిని బట్టి చేయాల్సి వచ్చింది సార్. అవి ఎందుకు ఫ్లాప్ అయ్యాయంటే, నేను కాలేజ్కి వెళ్ళాలంటే వాడు పని చేస్తే డబ్బులు కడితే నేను కాలేజ్కి వెళ్ళాను సార్. నాకు ఇప్పటికీ టెక్స్ట్ బుక్ అంటే చిరంజీవి గారి సార్. ఫస్ట్ నుంచి నిహారిక గారు కానీ నేను కానీ మేమందరం నమ్మేది రాత్రి ఏం జరిగింది? పడుకోవడం లేట్ అయింది. ఊరికి వచ్చిన దగ్గర నుంచి నా జీవితం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్, దిస్ యంగ్ హీరో 100% ఒక స్పెషల్ టచ్ అని చెప్పదగ్గ గెస్టే. ఎందుకంటే మంచి పేర్లు చెప్తే మీకు గెస్ట్ ఎవరో తెలిసిపోతుంది. సో మంచి సినిమాలు చేశాడు, మంచి హిట్లు చేశాడు. రేపు ఏప్రిల్ 3వ తారీఖున తను చేసిన ఒక చాలా ఇంట్రెస్టింగ్, ఒక మంచి థ్రిల్లరు బ్రహ్మాండమైన సినిమా రిలీజ్ కాబోతోంది. అండ్ తన ప్రయాణంలో ఎన్నో కొంచెమైనా ఎత్తుపల్లాలు, ఎన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ థింగ్స్, అవన్నీ కూడా తెలుసుకోదగ్గ మంచి స్పాన్ ఉన్న యంగ్ హీరో ఈ అబ్బాయి. ఆ అబ్బాయి సినిమావే రేపు ఏప్రిల్ 3వ తారీఖున రిలీజ్ కాబోతున్న రాకాసా. కొణిదెల నిహారిక నిర్మిస్తున్న ఈ సినిమాలో మంచి బ్రహ్మాండమైన ఎక్సలెంట్ క్యారెక్టర్ చేశాడు. అతని పేరే సంగీత్ శోభన్. మీ అందరి తరఫున ఈ ఇంటర్వ్యూకి అతన్ని చాలా కార్డియల్గా ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్. హలో సార్. హాయ్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సంగీత్. హౌ ఈజ్ యువర్ కెరీర్, హౌ ఈజ్ యువర్ లైఫ్? డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయారు సార్ క్వశ్చన్కి. అంతే. హౌ ఈజ్ ప్రమోషన్ అంటారు అనుకున్నాను సార్. ప్రమోషన్ ఏముంది, మీరు ఎరగదీసేస్తున్నారు పక్కన గెటప్ సీన్ పెట్టి. అవును సార్. ట్రైలర్ కట్ చేసేవాడు తీసుకురారంటే ఆ టైలర్ పట్టుకొచ్చి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అవును సార్, అవును సార్. కదా? యా. యూ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ ప్రమోషన్స్ దాన్ ఫిల్మ్ అంటున్నారా సార్, లేదా దెన్ అదర్సా సార్? అంటే దెన్ అదర్స్. దాన్ ఫిల్మ్ ఎలాగవుతుంది? అదే డౌట్ వచ్చింది సార్. బాలీవుడ్ లాగా లేదు సార్, డెఫినెట్లీ. అంటే ఎంత ఎఫర్ట్ పెడితే అంత రిజల్ట్ ఉంటుందని చిన్న లాజిక్ సార్. అంతే. వి జస్ట్ వాంట్ టు టేక్ ద ఫిల్మ్ టు ఆడియన్స్. ఎంత పాసిబుల్ అయితే అంత. అంతే సార్. అంటే ఎంత పాసిబుల్ అయినా మీరు ఎంత చేద్దాం అనుకున్నా రేపు సినిమాలో కంటెంట్ అంతే ఉంటే అంతే సార్, ఆడియన్స్ ఎప్రిషియేట్ చేస్తారు. ఈ ప్రమోషన్స్ కూడా మంచి గ్లామర్ వస్తుంది, ఫాలో అవుతారు తక్కువ వాళ్ళందరూ కదా. బట్ సో సినిమా ఇస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ టుమారో. అవును సార్. కదా? హౌ డు యూ
లేదు సార్ వీఆర్ కాన్ఫిడెంట్ సార్, మంచి సినిమా తీసాం సార్, ఆ కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఈ ప్రమోషన్ ఇదంతా ప్రమోషన్ టెన్షన్ ఎక్కువ ఎందుకంటే మంచి సినిమా అన్నది టెంప్లెట్. అవును సార్. ఎందుకంటే అనేది అన్నాయి ఈ ప్రమోషన్స్ అన్ని. యా సార్, మంచి సినిమా తీసాను సార్. ప్రమోషన్స్ ఇవన్నీ ఎందుకంటే ఎంతవరకు ఆడియన్స్ని థియేటర్ తీసుకురాగలను సార్. మీరు చెప్పారు కదా సార్, వాళ్ళు వన్స్ వచ్చిన తర్వాత కాంటెంట్ ఇస్ కింగ్ అని, బట్ అక్కడ వరకు తీసుకురావడం కూడా మా డ్యూటీ సార్. వీ హ్యావ్ టు అట్రాక్ట్ దెమ్, వీ హ్యావ్ టు షో దెమ్ దట్ సినిమాలో ఉండే ఫన్, మా ప్రమోషన్ ఫండ్ ఇల్ బీ దేర్. మీకు థియేటర్లో కూడా అదే ఉంటుంది. అక్కడికి వచ్చాక మీరు అన్నట్టు హిట్ వాళ్ళు చేయాల్సిన పని సార్, బట్ అక్కడ వరకు తీసుకురావడం మాత్రం మా డ్యూటీ సార్. సో ఆ ప్రమోషన్స్ అన్నీ దానికోసం సార్. ప్రమోషన్స్ బట్టి సినిమాని జడ్జ్ చేయాలని కాదు సార్, బట్ టు షో దెమ్ దట్ వీఆర్ పుట్టింగ్ ఎఫర్ట్. మిమ్మల్ని తీసుకురావడానికి ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నాం మేము. సో ఇట్ బి గ్రేట్ ఇఫ్ యూ కెన్ టేక్ అ ఛాన్స్ ఆన్ us. అదే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు అని ఫీల్ తేయడం కోసం. అంతే సార్. అంటే సంగీత్ శోభన్ సినిమా అంటే పరిగెత్తి వచ్చేంత ఇంకా నీకు రాలేదని నేను నమ్ముతున్నావా? నేనా సార్? లేదు సార్, నా పేరు బట్టి రారు సార్. నన్ను ఇప్పటివరకు నా కాంటెంట్ చూసి ఓకే సంగీత అయితే ఏదో మంచి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనే ఒక ఐడియా మేబీ ఎక్కడైనా క్రియేట్ చేసి ఉండొచ్చు సార్. బట్ జస్ట్ నా పేరు చేసేవా లేదా? ఐ బిలీవ్ లిటిల్ బిట్ ఐ హ్యావ్ సార్. ఐ హ్యావ్ క్రికెట్ చిన్న ఉంది సార్, బట్ జస్ట్ విత్ మై నేమ్ కాన్ఫిడెంట్ గా చెప్పడానికి మొహమాట పడుతున్నావు. బికాజ్ నాకు తెలియదు సార్. ఐ డోంట్ నో ఇఫ్ బట్ ఐ హావ్ లిటిల్ అంటున్నావు అంటే సార్ చేసుంటే బాగుండదు అని చిన్న ఫీలింగ్ ఉంటుంది సార్. బట్ ఐ కెన్ నెవర్ నో ఫర్ షూర్. అది ఇప్పుడు ఈ సినిమా బట్టి ఎవ్రీ ఫిల్మ్ ఇట్ కీప్స్ చేంజింగ్ సార్. ప్రతి ఫ్రైడే ఒకేలా ఉండదు కాబట్టి ఈ సినిమాకి చూపించచ్చు, నెక్స్ట్ సినిమాకి. ఫ్రైడే నీదే కదా? నా ఫ్రైడే నాదే సార్. ప్రతి ఫ్రైడే నీది కాదు, ఈ ఫ్రైడే ఎవరిది కాదు, ఎవరిది కదా, నీదే కదా. అవును. సో ఇక్కడ నీ ఫ్రైడే నాడు నిన్ను అభిమానించే వాళ్ళకి లేకపోతే ట్రేడ్ లో ఈ సినిమా మీద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ రోజున కదా, వాళ్ళని ఎట్లా అడ్రస్ చేస్తావు? ఈ సినిమా డే 1 నుంచి మేము ఏదైతే ఎలా అయితే పొజిషన్ చేయాలనుకుంటున్నామో వీ స్టక్ టు ఇట్ సార్. మధ్యలో ఎక్కడ మాట మార్చలేదు సార్. ఫస్ట్ డే నుంచి వీఆర్ టెలింగ్ ఇట్ ఈస్ ఒక మంచి చందమామ కథ లాంటిది, విత్ లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, విత్ ఫ్యాంటసీ మ్యాజికల్ ఎలిమెంట్స్, విత్ కొంచెం అడ్వెంచర్, కొంచెం హారర్, బట్ 100% హ్యూమర్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యూత్కి అందరికీ నచ్చేలా ఒక మంచి సినిమా తీసాను సార్. బయటకు వచ్చేటప్పుడు అరే నేను కొన్న టికెట్ వర్త్ ఎంటర్టైన్మెంట్ వీళ్ళు ఇచ్చారా అనే ఫీలింగ్ ఒకటి క్రియేట్ చేస్తాను మాత్రం డే 1 నుంచి మాకు ఉంది సార్. డే 1 నుంచి వి స్టక్ టు ఇట్. సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ఎక్సైట్మెంట్ ఉందో ఫినిష్ చేసినప్పుడు అది ఉంది సార్. ఇప్పుడు జనాల దగ్గర తీసుకొస్తున్నప్పుడు అదే ఎక్సైట్మెంట్ ఉంది సార్. యా, సో ఎంటర్టైన్మెంట్ ఇస్ గ్యారంటీడ్ సార్. అంటే ఇందులోని ట్రైలర్లోనూ టీజర్లోనూ చూశాను, ఫస్ట్ ఓపెనింగ్ వీడు ఎవడో మహానుభావుడు వస్తున్నాడు అన్న టైప్ లో ఒక డైలాగ్ ఉండే, కట్ చేయను నువ్వు చెయ్యి అయిబాబో వెళ్ళుంటావు నువ్వు చెట్లో నిలబడి. హౌ దిస్ టు కంపోజ్డ్? అదే సార్, అంటే గివింగ్ ద సేమ్ రిజల్ట్ విత్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇస్ వాట్ ఆడియన్స్ ఇస్ లుకింగ్ సార్. అంటే వాళ్ళు మరి కొత్త కథలు అడగట్లేదు సార్, బట్ కొత్త కోణం నుంచి చూపించండి సినిమా, ఒక కొత్త ఎక్సైట్మెంట్ తీసుకురండి, ఒక కొత్త పర్స్పెక్టివ్ చూపించండి. మన దగ్గర తిప్పి కొడితే అవే కథలో ఒక 6-7 ఉంటాయి సార్. సేమ్ థీమ్ మన దగ్గర కాదు, ప్రపంచంలో అంతే సార్. 7 కథలు అంతే సార్, ఎగ్జాక్ట్లీ అదే సార్. సో మనం కొత్తగా చెప్పేది ఏముండదు సార్, బట్ కొత్త పర్స్పెక్టివ్ ఒకటి చూపించచ్చు సార్, ఒక కొత్త యాంగిల్, ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పచ్చు సార్. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ విత్ ఎవ్రీ ఫిల్మ్. ఐ వాంట్ టు గివ్ ద సేమ్ ఎంటర్టైన్మెంట్, ఐ వాంట్ టు గివ్ ద సేమ్ రిజల్ట్. ఒక సినిమా చూసినప్పుడు ఏదైతే ఆడియన్స్ హై వస్తుందో అదే హై కొత్తగా ఇవ్వాలి సార్. దట్ ఈస్ మై మెయిన్ ఎయిమ్. సో ఈ కథ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు అదే అనిపించింది సార్. ద వెరీ రీజన్ నేను ఎందుకు ఈ ప్రాజెక్ట్ మీద జంప్ చేశానంటే, ఈ స్టోరీ మీద, అరే నేను కథ వింటున్నంతసేపు హుక్ అయి ఉన్నాను, నేను ఏం జరుగుతుంది అనుకున్నా అదే జరిగింది, కానీ చాలా కొత్తగా జరిగింది. బట్ నా ఎండ్లో ఒక కంటెంట్ ఫీలింగ్ ఏదైతే వచ్చిందో, ఒక హ్యాపీ ఫీలింగ్, అది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది సార్ రిజల్ట్. సో దట్ ఈస్ వాట్ ఎక్సైటెడ్ మీ. అంటే ఈ కథ ముందు చాలా కథలు విన్నావా దీని ముందు అరైవ్ అవ్వడానికి? ఎందుకు రిజెక్ట్ చేసి వాటిని? అరైవ్ అవ్వలేదు కాబట్టి సార్. నాకు ఒక ఫుల్ అరే ఇదేరా ఈ సినిమా ఒక కథనగానే ఫస్ట్ ఈ కథ థియేటర్లో వేరే వాళ్ళు చేస్తే నేను టికెట్ కొంటాను లేదు అని ఫీలింగ్ వస్తుంది సార్. నాకు ఆ ఫీలింగ్ రాకపోతే నేను చేయలేను సార్. ఓహో, యాజ్ అన్ ఆడియన్స్ కొత్తగా ఉంది స్టేట్మెంట్. అదే సార్, అంటే ఇప్పుడు మీరు నాకు కథ చెప్పారు సార్, మీరు కథ చెప్పగానే యాజ్ అన్ ఆడియన్స్ నేను ఈ సినిమాకి టికెట్ కొన్నా, దట్ ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ సార్. అది వెంటనే ఫీలింగ్ ఐ వాంట్ టు వాచ్ దిస్ ఫిల్మ్ అనే ఫీలింగ్ వస్తే ఐ విల్ డూ దట్ ఫిల్మ్ సార్. ఆ ఫీలింగ్ క్రియేట్ అవ్వాలి సార్ నాకు. సో ఇంతకు ముందు చెప్పిన వాటిలో నీకు ఆ ఫీలింగ్ జనరేట్ అవ్వలేదు సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.